వెల్కమ్ టు ఎల్జేసీ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీతో మంత్రి లోకేష్ కూటమి ఎంపీల భేటీ. తమిళనాడులో రాజకీయ వేడి, ఉదయనిధి స్టాలిన్ నామినేషన్ దాఖలు. కిరణ్ రాయల్ జగన్ రాజధాని వ్యాఖ్యలపై ఘాటు విమర్శలు. ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ మంత్రి లోకేష్ కూటమి ఎంపీల బృందం భేటీ అయింది. లోక్సభలో అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో లోకేష్ తో పాటు ఎంపీలు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. మోడీని సాల్వాతో లోకేష్ సత్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రాట్స్ అంటూ ఆయన్ను ప్రధాని అభినందించారు. అనంతరం లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కూడా లోకేష్ ఎంపీలు కలిశారు. సభలో బిల్లు పెట్టి ఆమోదం పొందేందుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చెపాక్ తిరువల్లిఖేని నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లే సమయంలో భారీ రోడ్ షో నిర్వహించి శక్తి ప్రదర్శన చేశారు. ప్రస్తుతం ఇదే నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఆయనకు ఏఐఏడీఎంకే అభ్యర్థి అదిరాజారాం ప్రత్యర్థిగా నిలుస్తున్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి మాట్లాడుతూ, ఈసారి ఖచ్చితంగా విజయం సాధిస్తాం, మళ్లీ మా నాయకుడు ముఖ్యమంత్రిగా అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ ఒక్కసారిగా ప్రత్యక్షమై తీవ్ర సంచలనం రేపారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
రాష్ట్రానికి రాజధాని ఉన్న చరిత్రే లేదంటూ జగన్ మాట్లాడటం అత్యంత హాస్యాస్పదమని కిరణ్ రాయల్ మండిపడ్డారు. కనీసం 6వ తరగతి చదువుకునే పిల్లలకు ఉండే పరిజ్ఞానం కూడా ఆయనకు లేదని ఎద్దేవా చేశారు. జగన్ కు చదువు చెప్పిన గురువులను వెతికి మరీ సాల్వాలు కప్పి సన్మానం చేయాలని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గతంలో 3 రాజధానులంటూ మంత్రి భ్రమించి మాట్లాడిన జగన్ చివరికి రాష్ట్రాన్ని రాజధాని లేకుండా చేశారని ఆరోపించారు. గతంలో వైజాగ్ లో మానసిక చికిత్సాలయం ఉంది కాబట్టే అక్కడ రాజధాని పెడతానని జగన్ చెప్పారని కిరణ్ రాయల్ గుర్తు చేశారు. జగన్ ప్రవర్తన చూస్తుంటే ఆయనకు మతి భ్రమించినట్లు కనిపిస్తుందని, ఆయనను లండన్ వెళ్లేందుకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జగన్ తన మందులను లండన్ లోనే మర్చిపోయి వచ్చినట్టున్నారు. అందుకే ఆయన్ను కనీసం 6 నెలలకు ఒకసారైనా లండన్ పంపించాలి. రాబోయే 3 ఏళ్ల పాటు ఆయన రాజకీయాలకు దూరంగా ఇంట్లో కూర్చుంటేనే రాష్ట్రానికి మంచిది అని హితవు పలికారు. అసలు ఆయన అసెంబ్లీకి రావాలి కదా, ఇప్పుడే రావట్లే అసెంబ్లీకి. ఇంకా ఆయన మళ్ళీ గెలిచి అసెంబ్లీకి వచ్చి మళ్ళీ బిల్లు పెడతాడంట. ఇంకా కాసేపట్లో అసెంబ్లీ పార్లమెంట్ బిల్లు పాస్ అయిపోతుంది, లోక్సభలో రాష్ట్రపతి గారు ఆమోదం వచ్చేస్తుంది కాసేపట్లో. మళ్ళీ ఈ టైంలో కూడా ఈయన నేను బిల్లు రానివ్వను, మళ్ళీ 3వ రాజధాని మార్చి ఇప్పుడు 3 పేర్లు కొత్త పేరు చెప్పాడు. 3 రాజధానులు కాదండి, ఇప్పుడు 3 కొత్త పేర్లు మర్చిపోయి తీసుకోవాల్సింది ఏమంటే మావి గన్ అని చెప్పాడు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్యలో గన్నో బొన్నో అది చెప్పాడు. అదిగా చెప్పాల్సింది ఆయన. మామిడాకుల నుంచి మావి, విభూది నుంచి వియ్యి, గన్ను. ఇది పట్టుకోండి అన్న ఒకసారి, అది పట్టుకోవాలి ఒకసారి. ఇది కాంబినేషను, మావి గన్. ఇలా తీసుకుంటే సరిపోయింది. అది ఊరికి అనవసరంగా మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అని చెప్పి తీసుకొని మళ్ళీ ప్రజల అయోమయం. అసలు జనము అసహించుకుంటారో సిగ్గుపడతారని తెలియట్లేదా? జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించింది. నాకు అనుకుంటా ఒకసారి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో రాజధాని అడిగాడంటే, నేను తెలిసింది నాకు వైజాగ్లో పిచ్చి ఆసుపత్రి ఉందంట, ఫేమస్. ఆడ ట్రీట్మెంట్ చేస్తారంట. ఆ పిచ్చి ఆసుపత్రి ట్రీట్మెంట్కి జగన్మోహన్ రెడ్డి దగ్గరగా ఉంటుందని చెప్పి వైజాగే రాజధాని అయితే బాగుంటుంది అనుకున్నట్టుంది ప్రవర్తన. లేకపోతే అమరావతి డెవలప్మెంట్ చేస్తున్నాం, ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు, ఫండ్స్ తీసుకొస్తున్నాం, అమరావతి మీరు రెడీ చేస్తుంటే ఈ టైంలో మళ్ళీ మావి గన్, మావి బన్, రకరకాల పేర్లు. ఓ పని చేయండి, ఇది గోదావరి, వారి తీసేయండి, గోడ తీసుకోండి. అనకాపల్లి లీ తీసేసి గొడ్డల్ని పెట్టండి, బాగుంటుంది. ఈ మావి గని చాలా పెద్ద పేరే, ఇది బాగుంటుంది చూడండి. గోదావరిలో తీసుకొని ఇవి తీసుకొని గొడ్డలి, పర్ఫెక్ట్. ఇది పెట్టండి. ఇప్పటికే బస్సులు కూడా వేశారంట మావి గనికి. అదిగోండి బస్సులు ప్రారంభించారు. మా ప్రభుత్వం ఇంకా ఫాస్ట్గా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియా ఈరోజు ఇంత ట్రోల్ ఇంత ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత సెన్స్ కూడా లేదా? మావి గన్నం పెట్టాలంట. చూడండి బస్సు కూడా వేయారు అప్పుడే మనోళ్ళు, బస్సు పైలట్ కూడా వేయడైనా ఆయన. ఇంకా మావి గనికి ఏందండి పరిశ్రమ? మాకేంది దారుణాలు, మాకేంది అవమానం, అసలు అర్థం కావట్లే. ఆలూరు కోన శ్రీ రంగనాథ స్వామి ఉత్సవాల సందర్భంగా ఆలూరులో రాతి దూలం పోటీలు ఘనంగా నిర్వహించబడ్డాయి. జేసీ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఆలూరు తిరుపాల్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ పోటీలు ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామీణ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఈ రాతి దూలం పోటీల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ప్రేక్షకులు భారీగా తరలివచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రారంభించగా పోటీల్లో గెలుపొందిన వారికి ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు. ఆవుల స్వామి ఆశీస్సులతో నంద్యాల తేజస్విని రెడ్డి గారు చెర్లాపల్లి గ్రామం సింహాద్రిపురం మండలం కడప జిల్లా వారి చేత రావాలి. 10 రోజుల క్రితం కొనుగోలు చేసినాడు. ఈ జత 40 లక్షల రూపాయలు. ఓ జత 45 కమ్మి 40 కొన్నారు. మెయింటెనెన్స్ ఛార్జీలు ఎక్కువ. రెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్సభలో ఆమోదం పొందడం సంతోషదాయకమని ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. శాశ్వత రాజధానిగా అమరావతికి గుర్తింపు రావడంతో మనకు ఒక అడ్రస్ వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం వింజనంపాడులో కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన యువ 2K26 వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను బిడ్డలుగా భావించే గొప్ప నాయకుడు సీఎం చంద్రబాబు అని కొనియాడారు. సాంకేతికంగా వస్తున్న ప్రతి మార్పుని గమనించి గుర్తించి అర్థం చేసుకొని దాన్ని తీసుకొచ్చి మీ మధ్యలో పెట్టే ఒక గ్రేట్ లీడర్ అంది మీ దగ్గర ఉన్నాడు. ఈరోజు ఆ లీడర్ కింద మీరు ఈరోజు బిడ్డల్లా ఉన్నారు. తను ఎలాంటి వాడయ్యా అంటే ఒక తండ్రి లాంటి వాడు. ఒక తండ్రి అయినా తల్లి ఏం కోరుకుంటారు? నా బిడ్డలు బాగుండాలి, నా బిడ్డలు పైకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు అద్భుతంగా ఉండాలి అని కోరుకుంటారు. అలా కోరుకునే ఏకైక లీడర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఈరోజు మీ దగ్గర ఉన్నారు. ఆయన విజన్ ఎలాంటిదయ్యా అంటే ప్రపంచంలో టెక్నాలజీ ఉన్న ప్రతి చోట తెలుగువాడు ఉండేలా చేశాడు. అది ఆయన విజన్. ప్రపంచంలో తెలుగువాడు ఎక్కడున్నాడా అని చెప్పి ప్రపంచ దేశాలు ఇటు ప్రపంచంలో ఉన్న టెక్నికల్ కంపెనీస్ మొత్తం ఇటు తిరిగి చూసేలా చేశాడు ఆయన. అది ఆయన విజన్. అలా ప్రపంచం మొత్తానికి మీ మేధస్సుని ఒకానొకప్పుడు ఇలా పంచుకుంటూ వెళ్ళినవాడు ఈరోజు ఆ మేధస్సు మొత్తాన్ని తీసుకొచ్చి మీ మధ్యలో పెడుతున్నాడు. అమరావతి అనే రాజధానిలో మీ మధ్యలో పెడుతున్నాడు. ఆంధ్ర రాష్ట్రం అనే దానిలో మీ మధ్యలో పెడుతున్నాడు. కానీ ఆ రోజుకు మీరు అది అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మేమేదో చదివాము, కూర్చున్నాం, కబుర్లు చెప్పాము, పాస్ అయి మార్కులు కాదు. ఈరోజు మార్కులతో పాటు నాలెడ్జ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని మీరు సాధిస్తేనే గ్యారంటీ వద్దన్న 100 స్టెప్స్ పైన ఉంటారు మీరు. ఆ దేశం యొక్క మట్టికి ధైర్యం, బలం, అహం, గర్వం ఈ 4 ఎవరో తెలుసా? ఈ స్టూడెంట్సే, మన స్టూడెంట్సే అని చెప్పాడు ఆయన. అంటే మీరే ఆయన ధైర్యం. మన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేను తీసుకొచ్చి ఎంత మేధస్సును తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో పెట్టినా సరే దాన్ని ఫిల్ చేయడానికి మా యువత ఉంది, నా తెలుగు పీపుల్ ఉన్నారు, నా తెలుగు యువత ఉంది అని చెప్పి ఆయన అని నా మాట కంటే మీ మీద ఆయనకి అంత నమ్మకం ఉంది. ఒక తండ్రికి కొడుకు మీద ఎంత, ఒక తండ్రికి కూతురు మీద ఎంత అవగాహన ఉంటుందో, ఎంత నమ్మకం ఉంటుందో అంత నమ్మకంతో ఆయన ఆ మాట అనినప్పుడు లేచి దండం పెట్టేసి వచ్చేసాం మేము. జనసేన పార్టీ కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో బీమా చెక్కులను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కష్టకాలంలో పార్టీ తమతో ఉంటుందనే నమ్మకం కలిగించడమే లక్ష్యమన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా నిలబడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు ఉదయానికి పౌర్ణమి గడియలు రావడంతో దేవస్థానం శ్రీశైల గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించున్నది. ఈ రోజు సాయంత్రం శ్రీ స్వామి అమ్మవార్ల మహామంగళ హారతుల అనంతరం ఈ గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగధార మండపం, అంకాలమ్మ ఆలయం, నంది మండపం, బయలు వీరభద్ర స్వామి ఆలయం నుండి అలంకారేశ్వర ఆలయం మీదుగా వలయ రహదారిపైకి చేరుకుంటుంది. అక్కడ నుండి సారంగాధర మఠం మీదుగా సాగి హేమారెడ్డి మల్లమ్మ మందిరం వద్దకు చేరుకుంటుంది.
హేమారెడ్డి మల్లమ్మ మందిరం నుంచి మహిషాసుర మర్దిని రుద్రాక్ష మఠం విభూతి మఠాల మీదుగా రుద్రవనంలోకి చేరుకుంటుంది. రుద్రవనం నుంచి నంది మండపం వద్దకు రావడంతో ఈ గిరి ప్రదక్షిణ ముగుస్తుంది. శ్రీశైల క్షేత్రంలోని ప్రాచీన మఠాలను ఆలయాలను భక్తుల చేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తి భావాలను మరింతగా పెంపొందింపు చేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరి ప్రదక్షిణను నిర్వహించడం జరుగుతుంది. అనంతపురం నగరంలోని స్థానిక పోలీస్ పెరేడ్ మైదానంలో మైనర్లకు వాహనాలు ఇస్తున్న తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం అర్బన్ డీఎస్పీ వి శ్రీనివాసరావు అధ్యక్షత వహించి మైనర్ల తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇవ్వడం వల్ల జరిగే ప్రమాదాల తీవ్రతను వివరంగా చర్చించారు. ట్రాఫిక్ నియమాలను పాటించకపోతే కలిగే ప్రమాదాలు, ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే మానసిక మరియు ఆర్థిక భారం గురించి ఉదాహరణలతో వివరించారు. అదేవిధంగా మోటార్ వాహన చట్టం ప్రకారం మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై తీసుకునే చట్టపరమైన చర్యలను స్పష్టంగా తెలియజేశారు. మైనర్లు వాహనాలు నడిపిన సందర్భంలో జరిగే ప్రమాదాలకు తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, జరిమానాలు, కేసులు, అవసరమైతే జైలు శిక్ష కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, రాజేంద్రనాథ్ యాదవ్, వెంకటేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఫైన్ జనరేట్ సిస్టమ్ అని చెప్పి అది త్వరలో స్టార్ట్ కాబోతుంది. ట్రైలర్ కూడా స్టార్ట్ అయింది. దీని ప్రకారం ఏంటంటే అక్కడున్న సీసీ కెమెరాస్ అన్నీ మా ప్రమేయం లేకుండానే వెహికల్స్ యొక్క నంబర్స్ తీసేసుకుంటుంది. ఎవరైతే ఆ రూల్స్ వైలేషన్ దాటి ప్రవర్తిస్తారో వారి యొక్క వెహికల్స్ నంబర్ నోటి వారికి ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆఫ్ సెక్షన్స్లో వాళ్ళకి మెసేజ్ వస్తుంది ఫైన్ విధించినట్టు. ఈ విధంగా ఉంది కాబట్టి ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా జాగ్రత్త పడాలి. అదేవిధంగా పేరెంట్స్ మైనర్స్కి ఎటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకూడదు. ఒక్కోసారి ఈ మైనర్స్ వెహికల్స్ డ్రైవ్ చేస్తూ వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ జరిపినట్లయితే ఆ పేరెంట్స్ దానికి సంబంధించిన వెహికల్ ఓనర్ కానీ లేదా ఆ వెహికల్ ఆ కుర్రవాని పేరెంట్స్ కానీ ఆ యాక్సిడెంట్ కేసులో వాళ్ళు కూడా ముద్దాయిలు అవుతారు. ఈ శిక్షలు కూడా కఠినంగా ఉంటాయి. దానితో పాటు ఎవరైతే మైనర్ డ్రైవింగ్ చేసి కేసులో ఇరుక్కుంటారో వారికి భవిష్యత్తులో ఉద్యోగాల్లో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ మైనర్స్ని ఎటువంటి పరిస్థితుల్లో పేరెంట్స్ని ఎలా చేయదని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే చాలామంది టౌన్స్లో రాత్రి 10 దాటిన తర్వాత ఏదో టీ వంకో లేదా టిఫిన్ వంకో చెప్పుకొని హాస్పిటల్ చెప్పుకొని రకరకాల కారణాలు చెప్పుకొని రీజన్ లేకుండా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అట్లాంటిది కట్టడి చేస్తున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్స్ బాగా స్ట్రిక్ట్గా పెడుతున్నాం మేము. ఇంకా రాను ఇవన్నీ ఇంపోజ్ అనేది కఠినంగా ఉంటాయి. సాధ్యమంత టౌన్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ట్రాఫిక్ విషయంలో కానీ నైట్ టైంలో కానీ ప్రశాంత వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఎస్పీ జగదీష్ గారి ఆధ్వర్యంలో మేమంతా పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఫైనల్గా అప్పీల్ చేసేది అంటే పేరెంట్స్ని మీ పిల్లలకి వాహనాలు ఇచ్చేసి వాళ్ళ యొక్క జీవితాలకి అలాగే వాడు తోలిన దాని వల్ల అవతల వచ్చిన వ్యక్తుల జీవితాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా చూసుకోవాలి. వెహికల్స్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఇవ్వద్దు, ఎలా చేయొద్దు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు వీడియో విజువల్స్ చూసుకోండి. అక్కడ చూడండి, వెనక కూర్చున్న కుర్రవాడు 10 సంవత్సరాలు 12, 13 అట్లా చిన్న కుర్రవాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూస్తే వీళ్ళు వెహికల్స్ తోలేవాళ్ళ అనిపిస్తుంది మీ అందరికీ.
కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పేరెంట్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఎలా చేద్దామని రిక్వెస్ట్ చేస్తాం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.